ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా ఒక గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు మనం ఏదైనా స్టెప్స్ అనేటువంటివి తీసుకున్నప్పుడు ఒక సింప్లెక్స్కి తీసుకుంటే బయట వైపు స్టెప్స్ అనేటువంటివి తీసుకుంటున్నాం. ఆ స్టెప్స్ ఎడ్జ్లో మనం పిల్లర్ అనేటువంటిది వేసుకోవాలా? పిల్లర్ అనేటువంటిది గనక వేసుకుంటే పిల్లర్ టు పిల్లర్ మనం ఆయం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అది గృహ గణితంలోకి వస్తుందా? లేకపోతే ఈ యొక్క పిల్లర్ అనేటువంటిది వేయకపోతే అదంతా కూడా ఇంటికి పెరిగినట్టు అవుతుందా అనేటువంటిది చాలామందికి సందేహం. అంటే ఉదాహరణకి ఒక తూర్పు రాజవీధి తీసుకుందాం. తూర్పు రాజవీధికి తూర్పు ఆగ్నేయంలో సవ్య దిశలో మెట్లు పెట్టినప్పుడు ఇంటికి సంబంధించినటువంటి ఆగ్నేయం పిల్లర్ నుండి మిడ్ ల్యాండింగ్ బీమ్ తీసుకొని ఆ బీమ్ నుండి మనం రీఇన్ఫోర్స్మెంట్ స్లాబ్కి కనెక్ట్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి సింప్లీ సపోర్టెడ్ కాలం అనేటువంటిది స్టెప్స్కి ఆగ్నేయం మూల తీసుకోము. దానివల్ల ఈ ఇంటి ఏదైతే ఉందో ఇంటికి సంబంధించి ఇంటికి ఆగ్నేయంలో మెట్లు వచ్చిందంతా కూడా అలా గాల్లో పెరిగినట్టు ఉంటుంది. అంటే ఇలా గాల్లో పెరగటం అంటారా? అది పెరగటం కాదా? ఏదైనా మనకి వివరణ ఇవ్వండి అని చెప్పేసి చాలామందికి ఒక మనసులో భావన ఉంటుంది. ఇక్కడ ఏదైనా కూడా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇల్లు అంటున్నాం. ఇల్లు అనేటువంటిది 4 కార్నర్సు. ఆ ఇంటికి 4 కార్నర్సు ఎక్కడి నుండి? ప్రధాన ద్వారం ఎక్కడైతే పెట్టామో ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళి మొత్తం కూడా ఒక్కొక్క రూమ్కి సంబంధించినటువంటి డోర్ పుష్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలా మొత్తం యూజ్ చేసుకునేటువంటి ఏరియా మొత్తం 4 కార్నర్స్ అవుతుంది. ఆ 4 కార్నర్స్ ఏరియా ఏదైతే ఉందో దాన్నే ఆయము అంటున్నాం. అంటే 4 కార్నర్స్ ఏరియా క్షేత్రపదం అంటున్నాం. ఆ క్షేత్రపదాన్ని 9 వేసి 8తో డివైడ్ చేసి అంతకుముందు చెప్పినట్టుగానే గృహగణితంలో మనకి భారతీయ వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి విశేష విధిలో చెప్పినటువంటి ఆ యొక్క గణితం ఫార్ములా ప్రకారమే మనం ఆ యొక్క శేషాన్ని ఆయంగా తీసుకుంటున్నాం. అంటే చేసేటువంటి ఫార్ములా నుండి వచ్చినటువంటి శేషం వల్ల ఆయ నిర్ధారణ అనేటువంటిది అవుతుంది. అది అందరికీ కూడా ఇప్పుడు ఉన్న చేసేటువంటి పుస్తక పఠనం వల్ల అది అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రధాన ద్వారం నుండి తీసుకునేదే మనం ఆయంలోకి వస్తుంది అంటున్నాం. ఇక్కడ మెట్లు అనేటువంటిది ప్రధాన ద్వారం నుండి మనం తీసుకోవట్లేదు. ఏదైతే ఉందో అధమము అంటున్నాగా, స్థలంలో అధమము, స్థలంలో అధమ స్థానంలో మెట్లు అనేటువంటివి ఇంటికి బయట ఉంటున్నాయి. అదేవిధంగా చాలామందికి సందేహం, ఇంటికి మెట్లు ఆగ్నేయంలో వస్తున్నాయి, మెట్ల పక్కనే లిఫ్ట్ వస్తుంది, లిఫ్ట్ తర్వాత ఇల్లు అనేటువంటిది ఒక అలైన్మెంట్లో ప్రధాన ద్వారం పెట్టి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లిఫ్ట్ అనేటువంటిది ఆగ్నేయ మూల వచ్చిందండి, ఆగ్నేయ మూల పొరపాటున కూడా గుంట ఉండకూడదు కదా, లిఫ్ట్ ఉండకూడదు కదా అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ ఇంటిలో ఆగ్నేయంలోకి లిఫ్ట్ రాలేదు, ఇంటి బయట ఆగ్నేయంలో లిఫ్ట్ వచ్చింది. ఇక్కడ స్థలంలో ఆగ్నేయం వేరు, ఇంటికి ఆగ్నేయం వేరు, ఇంటి బయట ఆగ్నేయం వేరు. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి ఆ అవగాహన లేమితో నా ఇల్లంతా తప్పు కట్టారేమో, నా ఇల్లంతా తప్పుగా డిజైనింగ్ ఉందేమో, ఇదంతా కూడా పెరిగిందేమో అనేటువంటి ఆలోచనతో సతమతం అయిపోతూ ఉంటారు. పొరపాటున కూడా అలా అనుకోవటానికి వీల్లేదు. మనం ఏ లెక్క చూసుకున్నా శాస్త్ర ప్రామాణికంగా శాస్త్రంలో చెప్పినట్టు ప్రధాన ద్వారం నుండే లెక్క. ప్రధాన ద్వారం నుండి ఉపయోగించుకునేటువంటి నెట్యూజబుల్ ఏరియాలో ఆగ్నేయంలో లిఫ్ట్ రాకూడదు, వాయువ్యంలో లిఫ్ట్ రాకూడదు, నైరుతి మూల బై డిఫాల్ట్గా లిఫ్ట్ రాదు, ఈశాన్యంలో మనం లిఫ్ట్ పెట్టాం. కాబట్టి మనం నిర్ణయం చేసేటువంటి లిఫ్ట్ స్టెప్స్ అనేటువంటిది ఇంటి బయట లేకపోతే ఇంటి లోపల అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ క్యాంటిలివర్ మీద కన్స్ట్రక్షన్ అనేటువంటిది మనకి మెట్ల విషయంలో జరుగుతుంది. ఇక్కడ మెట్లకి ఆగ్నేయంలో మనం కాలం వేయకపోయినా పర్వాలేదు. ఇంకొక సందేహం ఏంటంటే ఇంటికి 4 కార్నర్స్లో మనకి కాలమ్స్ అనేటువంటివి ఉంటున్నాయి. ఒకవేళ కనుక మనం కాలం అనేటువంటిది ఆ యొక్క స్టెప్స్కి ఆగ్నేయంలో ఇస్తే ఆ సింగిల్ కాలం అనేటువంటిది ముందు కనిపిస్తూ ఉంటుంది. అలా పెరిగినట్ట, ఇల్లు పెరిగినట్ట అనేటువంటిది చాలామందికి సందేహం. దానికి ప్యారలల్గా మళ్ళీ ఈశాన్యంలో ఇంకొకళ్ళు కాలం వేయండి అని చెప్పి రికమెండ్ చేస్తూ ఉంటారు, సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా మనం అనుకోవటానికి వీల్లేదు. తూర్పు రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టినప్పుడు మెట్ల ఎండింగ్లో ఆగ్నేయం మూల కాలం అనేటువంటిది తీసుకున్నా అది ఇల్లు నెట్యూజబుల్ ఏరియా పెరిగినట్టు కాదు. ఎందుకంటే మనం ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళి ఉపయోగించుకున్నట్టు. అదేవిధంగా మనకి స్పేస్
అవైలబిలిటీని బట్టి, ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎప్పుడైతే తూర్పు ఆగ్నేయంలో మీకు లిఫ్టు, స్టెప్సు 2 కుదరవో అంటే డెప్త్ అనేటువంటివి కొంచెం తక్కువున్నప్పుడు మెట్లు అనేటువంటివి ఆగ్నేయం మూల తీసుకొని ఉత్తర వాయువ్యంలో కూడా ఇంటి బయట లిఫ్ట్ అనేటువంటిది కాంపౌండ్‌కి ఆనించకుండా మనం డిజైనింగ్ చేసుకోవచ్చు. అదేంటండి మామూలుగా స్టెప్స్ ఇక్కడ, లిఫ్ట్ ఇక్కడ అనేటువంటి సందేహం గూడా చాలామందికొస్తుంది. అక్కడ గూడా లిఫ్ట్‌కి కాలమ్స్ ఇచ్చి మనం ఇంటి బయట అనేటువంటిది చేసుకోవచ్చు. అది వాయువ్యం పెరిగినట్టు కాదు.